అందరికీ నమస్కారం. నా పేరు అన్నపూర్ణ. నేను శ్రీధర్ సీసీఈ స్టూడెంట్‌ని. నాకు ఎస్‌బీఐ క్లర్క్ అలాగే ఐడీబీఐ జామ్ 2 జాబ్స్‌లో సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం ఎస్‌బీఐలో వర్క్ చేస్తున్నాను యాస్ ఎ జూనియర్ అసిస్టెంట్. శ్రీధర్ సీసీఈలో అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. మధ్య తరగతి వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అఫోర్డ్ చేసి వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. అలాగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, వెరైటీ ఆఫ్ సర్వీసెస్ అంటే ప్రిలిమ్స్ క్లాసెస్, టార్గెట్ మెయిన్స్ క్లాసెస్, మాక్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్ ఎక్స్‌ప్లనేషన్స్, అలాగే లైబ్రరీ, ఇంకా సూపర్ 150 అని చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాపర్ గైడెన్స్ అంటే మనకి టాలెంట్ ఉంటుంది, మనకి స్కిల్ ఉంటుంది, కానీ దానికి ప్రాపర్ గైడెన్స్ కావాలి. అంటే ఏం చదివేస్తాం, ఎంతని చదువుతాం, కానీ ఏం చదవాలి, ఎలా చదవాలి, పేపర్ ఎలా రాయాలి అనేది తెలియాలంటే గైడెన్స్ కావాలి. నాకైతే ఆ గైడెన్స్ ఖచ్చితంగా శ్రీధర్ సీసీ నుంచి వచ్చింది. మా ఫ్యామిలీలో ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా నేనే. నా పక్కన ఉన్నది మా డాడీ సెంటరింగ్ మేస్త్రి. అంటే ఆయన ఎండలో పనిచేస్తారు, వానలో పనిచేస్తారు, చలికి పనిచేస్తారు. కానీ ఆయన ఎన్ని కష్టాలు పడ్డా చదువు మాత్రమే మాకు ఇవ్వగలిగే ఆస్తిని నమ్మారు. నేను ఈ స్థాయిలో నిలబడడానికి డాడీ, మమ్మీ ఇద్దరు చాలా సపోర్ట్ చేశారు. మాకు శ్రీధర్ సీసీ బాగా సపోర్ట్ చేశారు. మేము కష్టపడ్డాం, అలాగే పాప కష్టపడ్డది. కష్టపడ్డ ఫలితానికి శ్రీధర్ సీసీ సపోర్ట్ తోటి ఉద్యోగం సంపాదించుకోవడం జరిగింది. అలాగే మాకు ఇంకో పాప ఉంది, ఆ పాపను కూడా ఇక్కడే జాయిన్ చేసాం. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా కోచింగ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ బాగా కోచింగ్ ఇస్తారు అని మాకు నమ్మకంతో ఇక్కడ జాయిన్ చేసాం. ఇంకా మా బంధువులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా శ్రీధర్ సీసీలో జాయిన్ చేయమని వాళ్ళకి సలహా మేము ఇస్తామని మేము అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే శ్రీధర్ సీసీ వారికి, అలాగే అందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తాం.